గ్రంథంలో 37వ కీర్తన. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరింపుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఇంకా చాలా వచనాలు ఇదే వరుసలో రాయబడ్డాయి. ఒక వచనం చదువుదాం. 7వ వచనం చూడండి. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమును వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకుము. దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసన పడకము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసన పడకము, అది కీడుకే కారణమగును. కీడు చేయవారు నిర్మూలమగుతారు. యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకొందరు. ఇంకా కొంతకాలము నాకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమం కలిగి సుఖించదు. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలం మనం చదువుకున్న వాక్యంలో చెడ్డవారిని చూచి అసహ్యపడవద్దు అని ప్రభు మాట్లాడుతున్నాడు. తన మార్గమున వర్ధిల్లు వారిని చూచి వ్యసనపడొద్దు అని చెప్తున్నాడు. వాక్యాలు వింటున్నాం, ప్రభువుని మనం గురిగా పెట్టుకొని జీవించాలని ఆశపడతాం. కానీ అది కొన్నిసార్లు ప్రభు మీద నుండి గురి తప్పించే విషయాల్లో మనము వాటి వైపు చూచి మనం భిన్నంగా ప్రవర్తిస్తాం. అందుచేత 37వ కీర్తనలో ఏం చెప్తున్నాడంటే 8వ వచనంలో కోపం మాను, ఆగ్రహం విడిచిపెట్టు అని చెప్తున్నాడు. ఎందుకంటే అది కీడు కారణం అవుతుంది. ఈ మధ్యలో రాసిన ఒక పాటలో ఇది నీ నమ్మకత్వమే అనే పాటలాగా ఒక పాట రీసెంట్ గా నేనంటే ఎంత ప్రేమయ అనే పాటలో ప్రభు ఇచ్చిన వాక్యం ఏంటంటే, రక్షణానందం కలిగి ఉంటే కీడు చేయకుండా తప్పించబడతాం. ఆ మాట మనం గమనించాలి. మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేటప్పుడు అది ప్రభువుని బట్టి కలిగితే అది కీడు జరిగించదు. అందుకని ఈ కీర్తనలు ఏం చెప్పాడంటే, యెహోవాను బట్టి సంతోషించు అన్నాడు. 4వ వచనం, యెహోవాను బట్టి సంతోషించండి. ఎందుకంటే ఆనందానికి ఉన్న అవకాశం ఏంటంటే అది బలాన్ని కలిగిస్తుంది. అది ఏ ఆనందమైనా కూడా బలాన్ని కలిగిస్తుంది. దైవ గ్రంథంలో నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా యందు ఆనందించడం వల్ల బలం కలుగుతుంది అన్నాడు. అసలు ఆనందం ఏదైనా బలం కలిగిస్తుంది. ఒకవేళ మనం దుర్నీతి విషయంలో ఆనందిస్తున్నామా, అది కూడా మనకు బలమే ఇస్తుంది. ఆ బలం దుర్నీతి కార్యాన్ని జరిగించడానికి, కీడు చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రభువుని బట్టి ఆనందిస్తున్నామా, అది సత్క్రియ చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకనే మనం ఆనందించడం అనేది ముఖ్యమైన సంగతి. అది కూడా ప్రభువుని బట్టి ఆనందించాలి. ఎందుకు ఆనందించాలంటే మనం కీడు చేసేదానికి అవకాశం ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఏం రాశాడంటే 20వ వచనంలో, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఆయాసం ఆవేశం మంచిది కాదు. 19వ వచనంలో చెప్పినట్లుగా కోపించటానికి నిదానించాలి. విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాన్పుకోవాలి. అది కంట్రోల్ చేసుకోలేకపోతే
తప్పకుండా తప్పు చేస్తాం. తప్పు నువ్వు ఎందుకు చేసావంటే ఎదుటోడు చేశాడు తప్పు. అందుకే నేను చేశానని నువ్వు చెప్పకూడదు. ఎందుకంటే వాక్యంలో ఏముంది? 37 కీర్తనలో అసలు ఈ వ్యసన పట్టమే చెడ్డవారిని బట్టి అన్నాడు. చెడ్డవారిని బట్టి వ్యసన పడినవాడు ఏం చేస్తున్నాడు? 8వ వచనంలో వ్యసనపడి కీడు చేస్తున్నాడు. వ్యసనపడి ఇతడు ఎందుకు కీడు చేస్తున్నాడంటే అది కోపం పుట్టించింది అనమాట. ఆ కోపంలో, ఆ ఆగ్రహంలో కీడు చేస్తున్నాడు. మనం గమనించినట్లయితే సంఖ్యాకాండంలో 25వ అధ్యాయంలో నేను ఓర్వలేని దాన్ని అతడు కూడా ఓర్వలేకపోయాడు అనే మాట 25 అధ్యాయం 11వ వచనంలో చెప్పాడు. నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోయాడు. స్పీడ్‌గా వీడియోస్ ఆన్ చేయండి. ఇంకా చాలా మంది వీడియోలు ఆన్ చేయాలి. చెప్పిన వారు తప్ప. కాబట్టి కొన్నిసార్లు దేవునికి కోపం, మన కోపం సింక్ అవుతది. కానీ కొన్నిసార్లు మనం దేవునికి వేరుగా కోపగిస్తాం. కారణం మంచే కావచ్చు. నేను నిన్న కూడా చెప్పాను. మన మంచితనం వేరు, ఆత్మఫలంలో ఉన్న మంచితనం వేరు. ఏదో మన మంచితనాన్ని బట్టి మనము ఆ విషయాన్ని ఖండించటానికి, సీరియస్ అయిపోవటానికి మనము పూనుకుంటామనమాట. అట్లా పూనుకున్నప్పుడు కీడు జరుగుతది. అందుకని ఏం చెప్తున్నాడంటే 37వ కీర్తనలో ఏం చెప్తున్నాడంటే 7వ వచనంలో యెహోవా ఎదుట మౌనముగా ఉండి కనిపెట్టు. తన మార్గమును వర్ధిల్లువాని చూచి వ్యసనపడొద్దు. మత్సరపడొద్దన్నాడు మొదటి వచనంలో. ఎందుకంటే వారు గడ్డి వలెనే త్వరగా ఎండిపోతారన్నాడు. భక్తిహీనుల చర్యలు గురించి ఈ అధ్యాయంలో రాశాడు. నిర్దోషుల చర్యలు గురించి కూడా ఈ అధ్యాయంలో రాశాడు. కాబట్టి అది దానంతట అదే పోతది. అది యెహోవా వలన కలిగిందైతే వ్యర్థం చేయలేం. ఈ మాటలు మనకు తెలుసు. అపోస్తల కార్యముల గ్రంథంలో 5వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే 39వ వచనంలో దేవుని వలన కలిగినదైనా మనం వ్యర్థం చేయలేం. 38 మనుషుల వలన కలిగిందయిందా అది వ్యర్థమైంది. కాబట్టి ఒక ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఇది మనుషుల వల్లే కలుగుతుంది అన్నప్పుడు అది ఎలాగో వ్యర్థమైపోయిద్ది కాబట్టి అంతవరకు మనం సహించగలగాలి. సహించలేము కాబట్టే శరీరాన్ని అనుసరించే అవకాశం ఉంది కాబట్టి ప్రభువుని బట్టి ఆనందించాలి. ప్రభువుని బట్టి మనం ఎలా ఆనందించగలం? ప్రభువు చేసిన కార్యాలను మనం స్మరించాలి. ఆయన న్యాయాధిపతుల గ్రంథం 2:10లో చెప్పినట్లుగా ఆయన మన కొరకు చేసిన కార్యాలు మనం స్మరిస్తున్నప్పుడు ఆ కార్యాలను బట్టి ఆయన మనకు ఆత్మీయంలో ఆనందం దయచేస్తాడు. మాత్రమే కాదు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే 2వ వచనం వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికంగా సంతోషించిరి అని ఉంది. అంటే ఈ చెడ్డవారిని బట్టి, భక్తిహీనులను బట్టి ఇబ్బంది పడుతున్నప్పుడు మనము బహుగా సంతోషించే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏందంటే ప్రభువు మనతో ఆ సందర్భాల్లో మాట్లాడే స్పెషల్ రెవల్యూషన్స్ అన్నమాట. సో వాటి వైపు మనం ట్యూన్ చేసుకోవాలి. చేసుకోకపోతే మరి నీ కోపం, నీ ఆగ్రహం ఒక తప్పుడు పని జరిగించడానికి కారణమైంది. సో అదే ఇక్కడ చెప్తున్నాడు కీర్తనల గ్రంథంలో 37వ కీర్తనలో. ఎందుకంటే ఇక కొంతకాలానికి భక్తిహీనులు ఉండరని చెప్పాడు. ఎందుకంటే వారి గురించి ఇక్కడ గడ్డి వలె అన్నాడు. మీరు చూడండి ఆదికాండం 4వ అధ్యాయంలో హేబేలు కయీను గుర్చిన సందర్భాన్ని మనం చూస్తాం. ఈ సందర్భంలో హేబేలు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనాన్ని నమ్మాడు. కుమారుని బేజాన్ని కలిగి ఇక్కడ సత్క్రియ చేశాడు.
కయీను నమ్మలేదు. ఆదికాండం 3:15 నమ్మలేదు. అతడు దుష్క్రియ చేశాడు. అది మరణకరం కాని పాపమని మనం చెప్పుకున్నాం. అయితే ఆ తరువాత ఈ దురాశల దుర్నీతికి నడిపించింది. అపవాది వాడిని వాడుకొని కయీన్ని, హేబెలును చంపించాడు. అయితే ఈ సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు అక్కడితో సాతాను గెలిచినట్టు కాదు. ఎందుకంటే దేవుడు షేతును పుట్టించాడు. అలాగే మీరు ఆలోచిస్తే అక్షయ బీజం నుండి పుట్టేది ఏది కూడా అది వాడిపోదు. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 22, 23 వచనాల్లో శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా పుట్టిందేది వాడిపోదు. అందుకని 24లో ఏమన్నాడంటే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును అన్నాడు. కానీ సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు. మనము రీసెంట్ గా వింటున్న రెవల్యూషన్ ఏంటంటే దేవుని మూలంగా పుట్టిన వానిలో ఆయన బీజం ఉంటది, వాడు పాపం చేయడు అనేదే కదా మనం రీసెంట్ గా వింటున్న రెవల్యూషన్. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం నుండి. మరి మనలో నిజంగా ఆయన బీజం ఉంది. మనం ఆయన కుమారులం, ఆయన ప్రియులం, ఆయన పిల్లలం. ఆయన ఎట్టివాడు ఈ లోకంలో అట్టివారు, మనం దైవములం అని ఎంచుకుంటే ఆయన బీజం కలిగిన మనం, అక్షయ బీజం నుండి పుట్టిన మనం వాడిపోయేదానికి అవకాశం లేదు. అందుచేత సూర్యుని క్రింద ప్రయత్నాలు ఎలాగ వ్యర్థమైతాయో అలా మన ప్లాన్స్ వ్యర్థం కావు. అందుకనే యాకోబు ఏం చెప్తున్నాడంటే ఈ గడ్డి ఏదైతే వాడిపోయేటట్టు ఉందో, ఈ గడ్డి ఏదైతే మరి మాడిపోయేటట్టు ఉందో దాని గురించి 1:11 ఏమన్నాడంటే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోను. కాబట్టి ప్రయత్నాలలో వాడిపోయే వాళ్ళు ఉన్నారు. ప్రయత్నాలలో వాడిపోయే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఉదయకాలం మన ప్రయత్నాలు వాడిపోవు. అక్షయ బీజం నుండి పుట్టాం అనే నమ్మకం మీకుంటే మీ కోపం, మీ ఆగ్రహం మానండి. దానివల్ల కీడు జరుగుతుంది. సో ప్రభు మన ఇక్కడ కూడా రాశాడు యాకోబు పత్రిక 1:18లో సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారం మనల్ని కన్నాడు. అంటే అక్షయ బీజం నుండి మీరు పుట్టారు. దేవుని మూలంగా మీరు పుట్టారు. అక్షయ బీజం అంటే అర్థం ఏంటి? మీరు వాడిపోరు, మీ ప్రయత్నములు వాడిపోరు. సో ఈ నిరీక్షణ మీకుంటే, ఈ నిరీక్షణ మీరు కలిగి ఉన్నట్లయితే ఇదే 1:19లో చెప్పాడు, ఈ సంగతి మీరు ఎరుగుదురు గనుక మాట్లాడడానికి నిదానించండి, కోపగించడానికి నిదానించండి. ఎందుకంటే కొంతకాలానికి భక్తిహీనులు ఉండరు అని చెప్పాడు. గట్టిగా వాళ్ళని పోల్చాడు. యోహాను కూడా తన పత్రికలో ఆయన చెప్పిన మాట ఏంటంటే దేవుని మూలంగా మనం పుట్టామన్నాడు. శైవయిజం నుండి ప్రవర్తించే వాళ్ళ ప్రవర్తన మనం చూస్తున్నప్పుడు వారు మరి ఎండకు ఆ వడగాలి కొట్టి మాడిపోయినట్లుగా వారి ప్రయత్నాల్లో వారు వాడిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. 37వ కీర్తనలో మనం ఏం చూస్తున్నామంటే 11లో దీనులు భూమిని స్వతంత్రించుకొందరు అన్నాడు. సో ఇదే మాట ఈ అధ్యాయం అంతా రాశాడు. 34వ వచనంలో కూడా రాశాడు. చూడండి, యెహోవా కొరకు కనిపెట్టి ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అన్నాడు. 29లో నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు దానిలో నిత్యము నివసించెదరు. ఇక్కడ మరొక వచనం ఏం చెప్పాడు? 36లో అయినను ఒకడు దారిని పోయి చూడగా వాడు లేకపోయిను, నేను వెదకితిని గాని వాడు కనబడకపోయిను అని అన్నాడు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేస్తారు. అయితే ఇక్కడ ఏం చెప్పాడంటే 10లో వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించనని వారు కనబడకపోదురు అన్నాడు. అందుచేత కొంచెం కనిపెట్టుకుంటే స్వతంత్రించుకుంటాం, స్వతంత్రించుకుంటే విస్తరిస్తామని అర్థం. కానీ భక్తిహీనులు అలా జరగదు. భక్తిహీనుల గురించి ఏం చెప్పాడు అని అంటే 35 అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు అన్నాడు. అది అక్కడే ఉంటది, అది అక్కడే విస్తరించింది. ఆ తర్వాత అది అక్కడ చెప్పాడు కదా, ఒకడు దారిని పోయి చూడగా అది ఉండదు. కాబట్టి భక్తిహీనులు మాటలొద్దు, గర్వంతో మాట్లాడొద్దు, విర్రవేగొద్దు.
దుష్టత్వంతో మాట్లాడొద్దు. వాటిని కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే వాటిని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ మన దగ్గర లేదు కానీ, లోపల నాటబడి శక్తిగల వాక్యం మీ నాలుకలను కాపాడుతది. ఏదో ఒక వాగ్దానం. ఈ ఉదయం జూమ్ మీటింగ్ మాత్రం ఖచ్చితంగా వినండి. తర్వాత కూడా మీ పర్సనల్ మెడిటేషన్ చేసుకోండి. వాక్యాన్ని బట్టి ఆనందించండి. ప్రవచనాన్ని బట్టి పోరాడండి. తిమోతికి రాసిన పత్రికలో తిమోతితో వాళ్ళ తండ్రి గారు, అపోస్తుడైన పౌలు గారు తన ప్రియకుమారుడైన తిమోతికి ఏం చెప్పారంటే 19వ వచనంలో 18లో ప్రవచనముల చొప్పున పోరాడు అన్నాడు. నీ పోరాటం ప్రవచనాలను బట్టి. ఓ ప్రభువు మనతో ఇది మాట్లాడి అది జరిగిస్తాడు కదా అని వాటిని బట్టి నిరీక్షించు. వాటిని బట్టి ఎదురు చూడు. అంతేగాని 6వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే 20వ వచనంలో విపరీత వాదాల జోలికి వెళ్ళొద్దు అని చెప్పి. అది మంచి పోరాటం కాదు. మళ్ళీ చెప్పాడు 6:12 విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. ఎందుకంటే ఈ వాదాల జోలికి వెళ్ళినప్పుడు నువ్వు చచ్చిపోతావు. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడేస్తాం కోపంతోటో, ఆగ్రహంతోటో, ఈ విర్రవీగుచున్న దుష్టత్వంతోటో, సమస్త కల్మషంతోటో మాట్లాడతాం. మాట్లాడిన తర్వాత మనం చనిపోతాం. చనిపోతాం అంటే అర్థం ఏందంటే మన ఫ్లెష్ యాక్టివేట్ అయిన ప్రతిసారి మనం చనిపోతాం. కానీ ఇక్కడే ఉంటున్నాడు నిత్య జీవమును చేపట్టు అన్నాడు. అంటే ప్రభు ఇచ్చిన ప్రవచనాల చొప్పున పోరాటం చేయాలి. ప్రభు ఏం చెప్పాడు? ఇది జరిగిస్తానన్నాడు. దాని మీద ఫోకస్ పెట్టు. సో దాన్ని బట్టి నిరీక్షించు. సో ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి ఎదురు చూడాలన్నమాట. అలా ఎదురు చూస్తున్నప్పుడు కలిగే ఆనందం, దానినే బైబిల్లో ఏమన్నాడంటే నిరీక్షణ ఆనందం అన్నమాట. సంభవించబోయే సంగతుల విషయంలో ఆనందం. ఆ ఆనందం కలిగి ఉంటే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విర్రవీగుచున్న దుష్టత్వాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26లో ఏమన్నాడంటే అదే భక్తి అన్నాడు. భక్తి అంటే ఏది? భక్తి అంటే ఏదంటే నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. నా గుర్రాలు వెళ్ళిపోతున్నాయని వదిలేయద్దు. నీ గుర్రాలు నువ్వు కట్టుకో. ఇక్కడ చెప్పాడు అదే. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే నీ గుర్రాలు కట్టు. 3వ వచనం. నీ గుర్రాలు కట్టు, నీ నాలుగు కట్టు అన్నాడు. వెళ్ళిపోతాయి అన్నాయని వదిలేసాను అన్న అంటే వదలొద్దు, కట్టండి. ఎందుకంటే ఆ తర్వాత మనమే చనిపోయిన వారమని అర్థమైపోయింది. ఆ రక్షణ ఆనందం పోయిద్ది. శరీరము నిరర్ధకం కాకపోతే ఆనందం పోయిద్ది. భక్తిహీనుల మాటలకి వారిని చూసి వారి వర్ధిల్తున్నారని చెప్పి మత్సరపడొద్దు, వ్యసన పడొద్దు. ఎందుకంటే ఎవరో వర్ధిల్లటం నువ్వు వర్ధిల్లకపోవటానికి మూలం కాదు. నీకు ప్రవచనాలు ఇచ్చాడు కదా, నీకు వాగ్దానాలు ఇచ్చాడు కదా, నిన్ను గూర్చి ముందుగా చెప్పాడు అన్నాడు ఇక్కడ తిమోతి పత్రికలో. నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రకారం అన్నాడు. కాబట్టి నిన్ను గూర్చి ముందుగా చెప్పబడింది కాబట్టి ఖచ్చితంగా ప్రభువు దాన్ని నెరవేరుస్తాడు. ఆ నిరీక్షణ మనకు ఉండాలి. ఆ నిరీక్షణ మనకుంటే మనం కీడు చేయకుండా మనం తప్పించబడతాం. ఎందుకంటే దీనులు భూమిని స్వతంత్రించుకుందురు అన్నాడు. కనిపెడితే మనం స్వతంత్రించుకుంటాం, స్వాధీనపరుచుకుంటాం. ఇప్పటికే ప్రభు చాలా ఇచ్చాడు. అయినా ఇప్పటికే పట్టుకొని ఉన్నామని గెలిచితమని తలంచుకోకుండా ఇంకా చాలా మనం స్వతంత్రించుకోవాలి. భూమిని స్వతంత్రించుకుందరు అన్నాడు కదా. భూమి అంటే అర్థం ఏంటి? ఇక్కడ చెప్పిన 37వ కీర్తనలో ఏం చెప్పాడు? అది మొలచిన చోటనే కాదు. భూమి అంటే అది మొలిచిన చోటనే అని కాదు. 35 భూమి అంటే మొలిచిన చోట అని కాదు, వెళ్ళిపోతా ఉండాలి. ఇక్కడ ఉన్న మీరు అందరూ ఒక్కొక్కరు మీ ఊరు పేర్లు చెప్పండి. అందరిది ఒక ఊరు కాదు కదా. సో మొలిచిన చోట లేదు, ఇంకా విస్తరించాలి. నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ టైం 1000 మంది పార్టిసిపేషన్ ఉండేది జూమ్ కొనుక్కోండి అని చెప్పబోతున్నా అనమాట. సో ఇంకా రావాలా, భూమిని స్వతంత్రించుకోవాలా. స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలా? కనిపెట్టాల. మనం ఎందుకు కనిపెట్టాలంటే మనం ఎందుకు వ్యసన పడకూడదంటే
వాక్యంలో చెప్పాడు కదా, 22, యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఆయన ఆశీర్వాదము నొంది మనం స్వతంత్రించుకుంటాం. సో ఆయన ఆశీర్వచనం కొరకు కనిపెట్టాలి. ఏం మాట్లాడతాడు ప్రభు, ఏ ధన్యవచనం ఇస్తాడు, ఏ వాగ్దానం ఇస్తాడు, ఆ వాగ్దానం విషయమైన నిరీక్షణతో కూడిందే దైవభక్తి. అర్థమైందా? మీలో ఎంతమంది నాలుకలు కంట్రోల్లో ఉంటున్నాయి, ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటున్నాయి? చాలా ప్రాముఖ్యమైన సంగతి ఇది. కారణం ఏంటంటే మనము మన గుర్రాలు వదిలేయకూడదు, అలాగే మన ఓడలు కూడా వదిలేయకూడదు. వాటిని ఏం చేయాలా? వాటిని చుక్కాని చేత నడిపించాలని చెప్పాడు. పెనుగాలికి అవి కొట్టుకొని పోవటానికి వీల్లేదు. సో వాటిని కంట్రోల్ చేయాలి. ఎందుకంటే మీకు గమ్యం ఉంది, గురి ఉంది, నిరీక్షణ ఉంది. ముఖ్యంగా ఈ పరిచయలో ఉన్న మనం అందరం కూడా ఒక గురి కలిగిన మనం, ఒక గమ్యం ఉంది. సో అక్కడికి చేరేదాకా తొందరపడకూడదు, అక్కడికి చేరేదాకా మనము త్వరపడకూడదు. కారణం ఏంటంటే ఖచ్చితంగా ప్రభువు మనల్ని అద్దరికి చేరుస్తాడు. వాక్యంలో ఏముంది? యోహాను సువార్త 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక లైన్ నేను చెప్తాను, మీరు అండర్లైన్ చేసుకోండి. వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. 21, 6:21, వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. సో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి చేరతాం, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి చేరతాం. మనం చేయాల్సిన పనులు ఏంటంటే ఎక్కించుకోవటానికి ఇష్టపడండి. నాకు అన్నం ఎక్కట్లేదు అంటారు కొంతమంది. నేనేమంటున్నానంటే వాక్యం ఎక్కించుకోండి. మా డాడీ అనేవాడు అనమాట, అన్నం ఎక్కట్లేదు అని అంటే నిచ్చెనేసుకోమనేవాడు. అట్లా మీరు వాక్యం ఎక్కించుకోండి ఏదోలాగా. కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయలేం వాక్యాన్ని, ఎందుకంటే హృదయం కఠినమైపోద్ది పరిస్థితులను బట్టి. అయినా కూడా ఏం చేయాలా? పేతురు తెస్సలోనిక మొదటి పత్రిక 1:5, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు ఏం చేయాలి? వాక్యాన్ని అంగీకరించండి. 6వ వచనం, గొప్ప ఉపద్రవమే. కానీ ఆయన మాట్లాడుతున్నాడు. మనుషు రీతిగా మాట్లాడితే వింటారా? వింటారు. లేఖనానుసారంగా మాట్లాడితే వినరా? వినండి. ఆత్మ వలన కలుగు ఆనందంతో అంగీకరించండి. అంటే ఇది అంగీకరిస్తే ఏం జరుగుతుంది? వాక్యం అవన్నీ చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఇప్పుడు ఉదయం ఏం చెప్తున్నాడు? నువ్వు కనిపెడితే స్వతంత్రించుకుంటావు. భక్తిహీనుడు తాను ఉన్న చోటనే వర్ధిల్తాడు, పోతాడు. ఒకడు వస్తాడు, ఆ దారిని చూస్తాడు, వాడు ఇంతకు ముందు ఉన్నట్టు ఉండడు. ఇది మనుషుల వలన కలిగింది అయితే అది వ్యర్థం ఎలాగ అయిపోతుంది. కాబట్టి వ్యర్థం దాని అంతటా అది అయిపోయే దాని గురించి మీరు ఎక్కువగా పనిచేయొద్దు అని ఇంత నిరీక్షణ కలిగిస్తున్నప్పుడు అట్టి నిరీక్షణ కలిగించే వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి. అంగీకరించకుండా ఏమీ జరగదు. అంగీకరించినాకే జరుగుతుంది. కానీ అంగీకరించడానికి మనకు మనసు రాదు. వాళ్ళు గొప్ప ఉపద్రవంలో ఉన్నారు, ధోని మీద చాలా గట్టిగా అలలు కొడుతున్నాయి. ఆయన వచ్చి ఏమంటాడు? నేనే అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే నేను ఉన్నవాడును అని అర్థం. నేను ఉన్నాను అంటున్నాడు. వాళ్ళు ధోనిలోనికి ఎక్కించుకోవడానికి ఇష్టపడ్డారు. ఆ సమయంలో ఇష్టం పుట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఇన్ని బాధలు పొందుతుంటుంటే నేను ఉన్నానంటాడేంటి, ఆయన ఉండటం ఏంటి, అసలు ఈ విషయంలో ఏం చేస్తున్నాడు అని అనుకోవద్దు. ఇష్టపడండి, ఎక్కించుకోండి. ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన ఉంది, ఆ ధోని వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరింది. వెళ్ళాల్సిన గమ్యానికి చేరాలంటే ఎక్కాల్సిన వాగ్దానాలన్నింటిని ఎక్కించుకోవాలి. టైం టు టైం వస్తున్న వర్తమానాన్ని యు హ్యావ్ టు యాక్సెప్ట్ అనమాట. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 26లో ఏం చెప్పాడంటే, పెందలగడే లేచి వాక్యం చెప్తున్నాడంట, కానీ వాళ్ళు వినట్లేదంట, చెవి ఒగ్గట్లేదంట, మెడను వంచట్లేదంట, మనసును కఠినపరుచుకున్నారంట. అంటే దేవుడు కూడా జూమ్ మీటింగ్లు నడిపిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 25లో, నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరిని మీ వద్దకు పంపుచు వచ్చి తిని. 26, వారు నా మాట వినట్లేదు, చెవి ఒగ్గట్లేదు, మెడను వంచట్లేదు, మనసు కఠినం అయిపోయింది. ఎందుకు కఠినం అయిపోద్ది మనసు? నిర్గమాకాండం, నిర్గమాకాండంలో వాక్యంలో ఏముంది చూడండి.
ఈ 6వ అధ్యాయం 9వ వచనం. మనోవ్యాకులం, కఠిన దాసత్వం. అందుకనే వాళ్ళు మోషే మాట వినలేకపోయారు. మనోవ్యాకులం, లోపల బయటికి కనపడుతున్నారు గాని లోపల లోపల ఏడుస్తున్నారు, దుఃఖపడిపోతున్నారు, కృంగిపోతున్నారు. ఈ పరిస్థితులను బట్టి నిరాశకెళ్ళిపోతున్నారు. హృదయం కఠినమైపోద్ది. చెప్పే వాక్యాలు చెప్పేవాడు మొహం కూడా నచ్చదు. మీరు ధోనిలో యేసుప్రభుని ఎక్కించుకోవడానికి ఇష్టపడకపోతే మీ ధోని వెళ్ళాల్సిన చోటుకి చేరదు. కాబట్టి పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం చాలా ముఖ్యం. ఆత్మ ఏం చెప్తున్నాడో ఆ సంగతుల్లోనికి మీరు తేరి చూడండి ఉదయకాలం. ఆ సంగతులను బట్టి ప్రభు చేసే కార్యాలను నిరీక్షించండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో స్వాతంత్రమునిచ్చు సంపూర్ణ నియమంలో తేరి చూచి నిలకడగా ఉండువాడు అన్నాడు 25. ఇప్పుడు మీరు అందరూ బాగున్నారు. మీరు కొంచెం వాక్యాలు వినటం మానేసి, బైబిల్ చదవటం మానేసి, ప్రార్థన చేయటం మానేసిన రోజుల్లోకి ఒకసారి వెళ్ళండి. ఆ రోజులు మళ్ళీ వస్తాయి. ఎందుకు వస్తాయంటే సాతాను సింహాసనం ఉన్న స్థలంలో కాపురం చేస్తున్నాం మనం. అది మర్చిపోవద్దు. ప్రభు వచ్చేదాకా పెర్గం సంఘంతో మాట్లాడాడు. కాబట్టి ఆ డేస్ మళ్ళీ వస్తాయి. కానీ ఇంతకు ముందు నువ్వు కృంగిపోయినట్టు ఇప్పుడు కృంగిపోకూడదు. ముందు రోజుల్లోనే నువ్వు కావలసిన ఆహారాన్ని సమకూర్చుకోవాలి. వేసవి కాలమున చీమల ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. పేతురు మొదటి పత్రిక 3:10 మంచి దినాల్లోనే మన వాక్యాన్ని మనం దగ్గర పెట్టుకుంటే మిద్యానీయులు దండెత్తి వచ్చి విత్తనాలు విత్తిన తర్వాత జీవన సాధనమైనవన్నీ తీసుకొని పోయినా కూడా గానుగు చాటును గిద్యోని దగ్గర గోధుమలో ఉన్నట్లుగా ఆపద్దిన మంది కూడా నిలబడటానికి శక్తి గల వాక్యాలు మన దగ్గర ఉండాలి. ఎఫెసీ 6:14. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ పడిపోతున్నారు, శ్రమ దినాన్ని కృంగిపోతున్నారు. కానీ ఆ టైంలో నువ్వు నిలబడి ఉన్నావు అంటే పరాక్రమం గల బలాఢ్యుడు నువ్వు. కారణం ఏంటంటే యూ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ యూ. యూ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ ప్రొఫెసీ విత్ యూ. నీ దగ్గర గోధుమలు ఉన్నాయి. ప్రజలు ఏం చెప్తున్నారు అది కాదు జరిగేది. ప్రభు ఏం చెప్పాడు అది జరుగుతుంది. కానీ ప్రజల శబ్దాలే మళ్ళీ 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 మీరు యాంప్లిఫై చేసుకొని ఎక్కువ ఎఫెక్ట్ పెట్టుకొని రిపీటెడ్గా వాటి వల్ల నిరీక్షణ దగ్గర నిరాశ పొందిపోయి మీరు కృంగిపోతే మీరు కీడు చేసేస్తారు. ఉం? ప్రభువే చూసుకుంటాడండి అంటారు, మీరు కూడా చూసుకుంటారు. అది ఎట్లా కుదిరిద్ది? ప్రభువే చూస్తాడులే అండి కదండి. గొడవకి వెళ్ళినప్పుడు చాలా మంది ఏమంటారు, నిన్నే ప్రభువుకి అప్పగించేశాను అంటారు. వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేస్తారు. అంటే పెట్టొద్దు అంటలేదు కానీ ప్రభుత్వాన్ని చట్టాన్ని మనం గౌరవించి ఖచ్చితంగా న్యాయపరమైన విషయాల్లో సాగాలి. కానీ అనవసరమైన వాటిలో కూడా కొంతమంది ఇలా ప్రవర్తిస్తారు. దేవునికి ఇచ్చేసాను, అప్పగించేసాను నేను ఇంకా అని అంటారు. మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాడు స్పీడ్గా. ఇందాక అప్పగించాం మళ్ళీ ఎందుకు వచ్చావు బయటికి? అదనమాట. ఎందుకంటే లోపల ఈ విర్రవీగుచున్న దుష్టత్వాన్ని అణిచే వాక్యం లేదు. ఇంతకుముందు బాగున్న రోజుల్లో జూమ్లో జాయిన్ అవడు, నిద్రపోతాడు సోమరి. ముందు రోజుల్లో వాక్యం సమకూర్చుకోవాలి. ఆపద్దినం వచ్చిన రోజు అది ఉపయోగపడుతుంది. ఆపద్దినం వచ్చిన రోజు ఎంతమంది నీ చుట్టూ చేరినా నీకేం చెప్పినా నువ్వు వాళ్ళ మాట వినవు. నువ్వు వినకపోతే నువ్వు కీడు చేసేస్తావు. చేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం మార్చుకోలేం, దాన్ని మాడిఫై చేయలేం. కోపం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నాకేంటో బ్రదర్ అసలు కోపం రాదు. ఆ? దుష్టత్వం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకేంటో బ్రదర్ కోపగించి మాట్లాడినప్పుడు అన్ని మంచి పదాలే వస్తాయి బ్రదర్ అనేవాళ్ళు ఉన్నారా? శరీరం లేని వాళ్ళు ఉన్నారా? కానీ దేవునాత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మీయంగా ఉన్నవారే గాని శరీరం మందు ఉన్నవారు కారు అన్నాడు రోమపత్రిక 8:9. తిమోతి మొదటి పత్రిక 4:8 ప్రకారం ఆత్మానుసారంగా నడుచుకొనుటాను భక్తి సాధనలోనికి వెళ్ళిపోతే మనము కొంతమందికి ఎలా కనిపించినా కూడా మనము నిరీక్షణ కలిగి ఉంటాం. ఎందుకంటే ఏం జరుగుతుందంటే వీటి వల్ల కొన్ని రెవల్యూషన్స్ వస్తాయి, మీకు తెలియదు. నలగకపోతే మీరు విధేయత నేర్చుకోలేరు. అర్థమైందండి? మీరు నలగకపోతే మీరు విధేయత నేర్చుకోలేరు. ఓర్చుకుంటే మీరు విధేయత నేర్చుకుంటారు. విధేయత నేర్చుకోవటమే కదా. ఇప్పుడు సోమవారం రాత్రి వర్తమానం ఏంటి? క్రీస్తు న్యాయపీఠం దగ్గర మన బహుమానం ఏ రూపంలో ఉంటది అనేది ఇక్కడ మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఇక్కడ మనం ఎంత దీనులం అయ్యాం. బై ద టైమ్ ఆఫ్ ర్యాప్చర్ హౌ ఒబీడియంట్ వీఆర్.
మనం ఎంత విధేయులం, ఎంత దీనత్వం కలిగి ఉన్నాం. గర్వపు మాటలు వద్దు. ఆడెంత తొక్క, ఆడెంత తోలు, వాడెంత, వీడెంత, నో. అదంతా కూడా నీ బహుమానం ఎంత ఉంటుందో చెప్పేస్తుంది ఇక్కడ. అఫ్ కోర్స్ ఇక్కడ చెప్పాడు చెడ్డవారే అన్నాడు, భక్తిహీనులే అన్నాడు, కానీ నువ్వు కోపపడొద్దు అన్నాడు, నువ్వు వ్యసన పడొద్దు అన్నాడు, నువ్వు మత్సర పడొద్దు అన్నాడు. అది మనుషుల వల్ల కలిగింది అయినప్పుడు అది ఎలాగ వ్యర్థమైపోద్ది కదా. నువ్వు పోరాడాల్సిన పోరాటం, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనాలు, మన జీవితం, మన భవిష్యత్తు, మన విజయం, మన వెలుగు, మన ముందు, ఇదంతా ఎవరిలో లేదు, వాక్యంలో ఉంది. వాక్యాన్ని బట్టి సాగండి. ఎవరిలో అయినా ఉంటే ఎవరిని బట్టి అయినా నేను ఇలా అయిపోతున్నాను అంటారు. ఉం? నన్ను రెచ్చగొట్టుకో అంటారు. నన్ను రెచ్చగొట్టుకో, ఇట్లేమొద్దు. ఎవరు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోకండి, ఎందుకంటే వాళ్ళు మీ జీవం లేదు కదా. మన జీవం ఎక్కడుంది? కొలసీ పత్రిక 3:3, మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా పరలోకమందు దాచబడి ఉన్నది, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైన మీరు కూడా ఆయనతో కూడా పరలోకమందు లేదా మహిమయందు ప్రత్యక్షమవుతారు. మన జీవం క్రీస్తులో ఉంది. కాబట్టి ఎవరు ఎలా రియాక్ట్ అయినా మీరు రియాక్ట్ అవ్వకూడదు. రియాక్ట్ అవుతున్నారంటే ఎంతో కొంత మీ దృష్టి ఎక్కడుందని, వాళ్ళ మీద ఉందని. నేను మిమ్మల్ని అడుగుతాను, వాళ్ళ దృష్టి మీ మీద ఉండటానికి వాళ్ళతో మీరు సిలువ వేయబడ్డారా? వాళ్ళతో మీరు తిరిగి లేచారా? వాళ్ళతో లేపబడి పరమందు కూర్చున్నారా? వాళ్ళు ఇప్పుడు మీ జీవమా? కాదు కదా. ఇవన్నీ మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. వాక్యం తెలుసు అనటం వేరు, మాట్లాడటం వేరు. నేను మ్యాగజైన్, జూనియర్ మ్యాగజైన్ టైప్ చేస్తున్నప్పుడు ప్రభు వర్తమానం మాట్లాడుతూ ఒక మాట ఇలా చెప్పాడు: యేసుక్రీస్తు ద్వారా మన కుమారులమయ్యాం, కానీ పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి అని పిలవమని చెప్తున్నాడు. మనకు విషయాలు తెలుసు అనుకుంటాం, కానీ అవి మాట్లాడాలి. హృదయంలో ఉండేదాన్ని నోటితో మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే హృదయంలో ఏముందో సాతాను గడికి తెలియదు, ఎందుకంటే సాతాను మన హృదయానికి చెందినవాడు కాదు. కానీ మనం వాడితో నోటితో మాట్లాడటం ద్వారానే యుద్ధం చేయగలం. అందుచేత యేసుక్రీస్తు ద్వారా కుమారులు అయిన తర్వాత కూడా తండ్రి అని మాట్లాడడానికి ఆయన మనకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. మీకు చాలా వాక్యం తెలుసా లేదా? కానీ మాట్లాడుతున్నారా? అదే ముఖ్యమైన సంగతి. మాట్లాడకపోతే మీరు ఓడిపోతారు. హృదయంలో ఉండే దాన్ని బట్టి మనం గెలవం, నోటితో మాట్లాడే దాన్ని బట్టి గెలుస్తాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఏం చెప్పాడు? వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని ఓడించారు అన్నాడు. 11వ వచనం. కన్ఫెషన్ అనేది చాలా ముఖ్యమైన సంగతి. 12వ అధ్యాయం కన్ఫెషన్ అంటే మాట్లాడుట, ఒప్పుకొనుట. ఒప్పుకోవాలా, మాట్లాడాలా, నోరు తెరవాలా, విశ్వాసంతో పలకాల. అలా మాట్లాడినప్పుడు మనం గెలుస్తాం. సో అందుచేత మత్సరపడొద్దని ప్రేమతో ఈ ఉదయకాలం తెలియచేస్తున్నాను. ఎందుకంటే 18, నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. దేవునికి స్తోత్రం. చేతకానోడు, పనికిమాలినోడు, దుర్మార్గుడు, దుష్టుడు అని ఎన్ని తిట్టినా మీరు అలా తిట్టకుండా ఉండటం ప్రభు చూస్తాడు. అందుకని ఇక్కడ రాశాడు ఏమని? నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిల్చును అన్నాడు. మీరు నెహెమ్యా గ్రంథం చదువుకోండి. నిన్న కూడా మనం నెహెమ్యా గురించి విన్నాం కదా. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా ఏం చెప్తున్నాడు? మీరు ఎప్పుడైనా చదివారా నెహెమ్యా గ్రంథం? చదవకపోతే ఈరోజు ఎన్నో అధ్యాయాలు, 13 అధ్యాయాలు ఉన్నాయి. కనీసం కొన్ని అధ్యాయాలు చదవండి. 5వ అధ్యాయం 19 వచ్చింది. నా దేవ, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము అన్నాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నెహెమ్యా ప్రార్థనలో నేను ఇలా చేస్తున్నాను, నువ్వు నన్ను దృష్టించు అని చెప్పాడు. మనం కూడా నిర్దోషుల చర్యలను ఆయన దృష్టిస్తున్నాడు అని మనం గమనించాలి. అర్థమైందండి? మీరు దుర్భాషలు మాట్లాడటం దేవునికి వినపడుతుంది, దేవుడు ఏం చెవిటోడా? వినపడుతుంది కదండి. మరి వినపడుతుందని తెలిసినప్పుడు నేను మాట చెప్పాలి సీక్రెట్ గాని సైలెంట్ గా దుర్భాష మాట్లాడితే ఎట్లా? దేవుడు చెవిటోడు కాదు కదా, వింటాడు కదా.
కానీ వాళ్ళు ఎంత శరీరాన్ని నిరర్ధకం చేసుకోకుండా చెడ్డవారు భక్తిహీనుల మాటలు ఎంత ఉన్నా కూడా మీరు నిర్దోషుల చర్యలు ఆయన చూస్తున్నాడు అనేది గమనించుకొని మీరు మాట్లాడకుండా ఉండటం చాలా అవసరం, చాలా మంచిది. ఎందుకంటే ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అర్థమైందండి? అంతేగాని పాస్టర్ గారికి ఫోన్ చేసి మీరు ముందు వాళ్ళని కంట్రోల్లో ఉండమని చెప్పండి, మేము కంట్రోల్లో ఉంటాం అని అనొద్దు. వాక్యంలో అది లేదు. వాళ్ళ కంట్రోల్లో ఉంటే నువ్వు కంట్రోల్లో ఉండేదేంటి? నీకు వాళ్ళ దగ్గర లేదు, నీ దగ్గరే ఉంది. నీ గుర్రాలు నీ స్వాధీనంలోనే ఉండాలి, వాళ్ళ దగ్గర కాదు. అందుకని ఆ, ఇటువంటివి వద్దండి. ప్రేమతో నేను ఏం చెప్తున్నానంటే భక్తిహీనులు నిర్మూలం కాగా నువ్వు చూస్తావు. 34లో చెప్పాడు. సో ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. మీరు చూడలేదా మీ జీవితంలో ప్రాక్టికల్ గా భక్తిహీనులు మాట్లాడేస్తుంటుంటే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతుంటుంటే, మీరు అలా నిమ్మళంగా ఉండి ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళు నిర్మూలం అవటం మీరు చూడలేదా నిజంగా? మరి చూసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ కొత్త స్కెచ్ అని ఉదయకాలం 37వ కీర్తనలో మాట్లాడుతున్నాడు. సింహానికి ఏం జరిగింది, ఎలుగుబంటికి ఏం జరిగిందో గొలియాతుకు కూడా అది జరిగింది. మనం పద్ధతి మార్చొద్దు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 6వ వచనంలో అంగీకరించిన విధముగానే వేరు పారండి అన్నాడు. అంటే ఇప్పటిదాకా మీరు ఏ పద్ధతిలో నడిచారో అదే పద్ధతిలో నడవండి. వైఎస్ జగన్ గారు అంటున్నారు ఏమని? 2.0 అని అన్నారు లేదా? మీరు అనకండి. ఇప్పుడు దాకా ఒక యాంగిల్ చూస్తే ఇప్పటి నుంచి ఇంకొక యాంగిల్ చూస్తామంటే ఏ యాంగిల్? రైట్ యాంగిలా? వద్దు. ఏ యాంగిల్ చూపించకండి. ఎందుకంటే వాక్యంలో ఏముందంటే ఇప్పుడు దాకా ఏ పద్ధతిలో వెళ్ళామో ప్రభు వచ్చేదాకా ఆ పద్ధతిలో నడుద్దాం. ఎందుకంటే ఆ పద్ధతి తప్పితే మనకు సమాధానం పోద్ది. ఇక్కడ సమాధానం పోతే మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది? గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఏ పద్ధతిలో నడిస్తేనే 16వ వచనం ఆ నా పాత పౌలుని తీయమంటారు అన్నాడు. పౌలు ఎప్పుడు అని అన్నాడండి ఆ మాట? మీరెందుకు అంటున్నారు? నా పాత పౌలుని తీసాను అనుకో, ఆ సౌలైపోతాడు. పాత పౌలు తీయటానికి లేదు, సౌలైపోతానికి అసలు వీలు లేదు. వాక్యం ఏం చెప్పాడంటే నీ మేలు కోసమే. ఎందుకంటే ఈ పద్ధతి చొప్పున నువ్వు నడుచుకోకపోతే నీకు సమాధాన కృప కలగదు. నేను ఒక విషయం చెప్పనా? మన త్రోవ కొత్త త్రోవ. ఇది నూతనమైన త్రోవ, జీవంగల త్రోవ. మనకు ప్రభు ఆల్రెడీ రోడ్డు వేసాడు, మ్యాప్ ఇచ్చాడు, గురిచ్చాడు, గమ్యం ఇచ్చాడు. ఆ దారిలో బాగుండే ప్రతిదానికి నేను ఇంకో దారిలో వెళ్ళిపోతాను అన్నది. ఇంకో దారిలోకి వెళ్ళదు. ఇదే నీ త్రోవ, ఈ త్రోవలో నడవాలి. ఆయన సమరయ మార్గమును వెళ్ళవలసి వచ్చింది. ఎక్కడికి వెళ్ళాడు? ఊట దగ్గరికి వెళ్ళాడు. నిన్న మనం చదువుకున్నాం కదా 36వ కీర్తనలో ఏమనుంది? ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించున్నావు, నీ యొద్ద జీవపు ఊట కలదు. 9వ వచనం. మార్గం తప్పితే ఓటలు పోతాయి. అందుకనే ఓట కోసం మార్గం తప్పొద్దు. సమాధానం కాపాడుకుందాం. ఈ పద్ధతులు వెళ్ళేంత కాలం హ్యాపీగా ఉంటాం. మళ్ళీ పోయిన దాన్ని మళ్ళీ కావాలంటే ఎలా కుదిరిద్ది? పరమగీతంలో ఏం చెప్పాడు? నా ప్రియుడు ఎక్కడున్నాడు అని ఎత్తుక్కుంటూ వెళ్తుందంట. అట్లా సమాధానం పోగొట్టుకొని మీరు తర్వాత వెతుక్కుంటూ వెళ్ళొద్దు. మీకు కనబడితే నాకు చెప్పండి అని అనొద్దు. సమాధానం పోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అందుకనే పేతురు 1వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో సమాధానమును వెదకి దానిని వెంటాడుము అని చెప్పాడు. ఓకే, మళ్ళీ చెప్పనా? మీ మార్గంలో మీరు వెళ్ళండి, మీకు ఎటువంటి అటాక్ జరగదు. ఆ కేకలకి మీరు భయపడకండి. ఇశ్రాయేల్ కేకలు ఎలా ఉన్నాయి? సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో దేవుడే వాళ్ళ మధ్యలో ఉన్నాడని బిల్డప్ కొట్టారు. కొట్టలేదా? సమూయేలు మొదటి గ్రంథంలో వాళ్ళు కేకలు వేస్తుంటుంటే అక్కడ ఏమన్నా తెలుసా? 4వ అధ్యాయం సమూయేలు గ్రంథంలో వారి కేకల దెబ్బకి దేవుడే వాళ్ళ మధ్యలోకి వచ్చాడేమో అని అనే అంత జడిసిపోయారంట. కానీ కేకలే గాని వారి మధ్యలో క్రీస్తు లేడు. ఎంత కేకలేశారంటే 5వ వచనంలో భూమి ప్రతిధ్వనించినంత గొప్ప కేకలేశారు. కేకలకే రియాక్ట్ అయిపోతారా? మధ్యలో క్రీస్తు లేడు ఆడ. కాబట్టి కేకలు కాదు ఈరోజు కావాల్సింది.
మధ్యలో నిజంగా ప్రభు ఉన్నాడు లేడు. అందుచేత ఈ శబ్దాలకు భయపడొద్దు. ఎందుకంటే సేనాయి శబ్దం గురించి ఏం చెప్పాడు? అది భూమిని మాత్రమే చలింపచేసాను. కానీ సియోను స్వరం భూమిని, ఆకాశమును, నేలను, సముద్రమును కంపింపజేస్తుంది. నేను అన్యజనుల ఇష్ట వస్తువులు తెస్తాను. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం, మందిరాన్ని కడతాను. ఈ మందిరంలో కడపటి మందిరపు మహిమ నిలుస్తుంది అన్నాడు. కేకలేస్తాం కాదు, పని జరగాల. పని జరిగించే స్వరం మనం మనసు పెట్టాలి. అది సియోను నుండి వస్తుంది. సేనాయి శబ్దాలకు కంచాలు కదులుతాయి, ఇంట్లో శబ్దాలు వస్తాయి. కానీ సియోను శబ్దం అనేది అది అది సూపర్ న్యాచురల్ ఎర్త్‌క్వేక్ అన్నమాట. అది సముద్రంలో జరుగుతది, నేలలో జరుగుతది, ఆకాశంలో జరుగుతది అన్నాడు. నేను ఒక చిన్న మాట చెప్పనా మీకు? ఇప్పుడు మొన్న సోమవారం రాత్రి చెప్పా. ప్రకృతిలో ఉన్న శక్తిని ఎలాగ రిసీవ్ చేసుకోవాలని మనిషి ప్రయత్నం చేస్తున్నాడు. అదే కదా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు కుమారులుగా మీ శక్తిని మీరు స్వతంత్రించుకుంటా ఉంటే, ఆ శక్తి మీరు రిసీవ్ చేసుకునేటప్పుడు ఆకాశం కంపిస్తది, భూమి కంపిస్తది, నేల కంపిస్తది, సముద్రం కంపిస్తది. ఆ శక్తితో దేవుని మందిరం కట్టబడుతది. అందుచేత పని జరిగించని కేకలొద్దు. పౌలు గారు ఏమన్నాడు? ఉప్పొంగుచున్న వారి శక్తిని మాటలు తెలుసుకుంటానన్నాడు. 4వ అధ్యాయంలో మాట్లాడుతూ ఏమన్నాడు? దేవుని రాజ్యం మాటలు కాదు శక్తి అన్నాడు 20 వచనం. అంటే ఏదో ఊరికే కేకలేస్తున్నారు కానీ వాళ్ళ ద్వారా ఏ పని జరగట్లేదు అన్నప్పుడు, ఆ కేకలకు భూమి ప్రతిధ్వనించినంత కేకలేసినా కూడా జడిసిపోకూడదు. అదే చెప్తున్నాడు. జడిసి దండు మీదకి వచ్చినప్పటికి ఇశ్రాయేలీయులు ఏమయ్యారు? ఓడిపోయి మందసాన్ని కూడా అప్పగించి ఒప్ని ఫినెహాసులు అనే యవనస్తులు రాలిపోయారు. అక్కడ స్థూలకాయుడైన ఏలి వెనకబడి చనిపోయాడు. కాబట్టి ఇవన్నీ మనకు యుగాంతమందు ఉన్న మనకు పాఠంగా రాయబడ్డాయి. అవి అప్పుడు వారికి దృష్టాంతాలుగా సంభవించాయి. కాబట్టి ఆ, మీరు మళ్ళీ వెళ్ళి చూడండి, అది అక్కడ ఉండదు. దాని గురించి మీరు ఎక్కువగా మాట్లాడకండి. ఎందుకంటే దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. వీలైనంత ఇంకా వంగండి, ఏం కాదు. యేసుప్రభు నామంలో ఇంకా తగ్గండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో నువ్వేనా నాయకుడివి అని అన్నప్పుడు మోషే యెహోషువలు ఏం చేశారు? వస్త్రాలు చింపుకొని సాగిలపడ్డారు. ప్రభు తన మహిమను చూపించాడు. ఆ సందర్భంలో సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తున్నాము. తిరుగుబడుతున్న ప్రజలు. ఆ సందర్భంలో 10వ వచనంలో యెహోవా మహిమ ఇశ్రాయేలులకు అందరికి కనబడింది. ఎందుకంటే మోషే అహరోన్లు ఏం చేశారు? 5వ వచనంలో సాగిలపడ్డారు. కొన్నిసార్లు ఇంట్లో భార్య గాని, భర్త గాని, ఇంటివారు విపరీతంగా మాట్లాడుతున్నప్పుడు దానికి కూడా మనం ఓర్చుకొని, సహించుకొని, విర్రవీగకుండా, దుష్టత్వం నాలుకలోంచి బయటికి రాకుండా ప్రవచనాల చొప్పున మంచి పోరాటం పోరాడాలి. మంచి పోరాటం అంటే అర్థం ఏంటంటే అరారాతు మీదకి తీసుకెళ్తానన్నాడు కదా. ఉమ్, ఇప్పుడు రేపు నీ అంతం చూస్తానురా, నువ్వు అయిపోయావురా అని అంటే, ఇప్పుడు ఈ మాటను బట్టి రియాక్ట్ అవ్వద్దు, ఆ వచనాన్ని బట్టి రియాక్ట్ అవ్వాలి. ఆ ప్రవచనాన్ని బట్టి ఎదురు చూడాలి. ఎందుకంటే రేపు నీ అంతం చూస్తాను అన్న వాళ్ళు ఏమవుతారు? వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటారు రేపు. అది ఎలాగా జరిగిద్ది కాబట్టి ఆ విషయంలో నువ్వు రియాక్ట్ అవ్వకూడదు. నిరీక్షణ కలిగి ఉండండి. రాత్రి కూడా నేను వాక్యంలో వాగ్దానాన్ని పొందుకున్నాను. వర్తమానం అందిస్తున్నప్పుడు అక్కడ ఏముంది? బెత్లెహేము నుండి వెళ్ళిపోయిన నయోమి బెత్లెహేము గురించి అడ్డసాక్ష్యం చెప్పేసింది. ఏమని చెప్పింది? బెత్లెహేమ్ అంటే రొట్టెలు ఇల్లే గాని అక్కడ రొట్టె లేదని చెప్పింది. ప్రభు ఏం చేశాడు? ఆమె సాక్ష్యం లేకుండా చేశాడు. ఆ పట్టణ సాక్ష్యం పాడు చేసిన ఆమె సాక్ష్యం ప్రభు మార్చేశాడు. ఇప్పుడు ఆమె పేరు మార్చుకుంది. ఏమని? నన్ను నయోమి అనొద్దు, మారా అనమనింది. కానీ అసలు నెక్స్ట్ చాప్టర్లో ఏం జరిగిందంటే, రూతు గ్రంథం 3వ అధ్యాయంలో నయోమి రూతుకు చెప్తుంది ఏమనంటే, నువ్వు వెళ్ళి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకో, అతని కాళ్ళ దగ్గరికి వెళ్ళి, అతని కాళ్ళు దగ్గరికి వెళ్ళి అని చెప్పింది. సో ప్రభు కూడా కొన్ని దినాల్లో చేసే కార్యం ఏంటంటే,
విర్రవీగి దుష్టత్వాన్ని అనుకోకుండా ప్రవర్తిస్తున్న వాళ్ళందరినీ పాదాలు పట్టిస్తాడు. కానీ ఆ రోజు జరగాలంటే ముందు నువ్వు ఈరోజు కనిపెట్టాల. కనిపెట్టి నిత్య జీవాన్ని చేపట్టాలి. శనివారం రాత్రి విపరీతమైన యుద్ధం, ఆదివారం ఉదయం విపరీతమైన యుద్ధం చేసేసి పాస్టర్ గారు వందనాలండి అంటే ఎట్లా ఉంటుందండి? ఆ ఇంట్లో పెనుగాలులు తుఫాన్లు సృష్టించేసేసి కొట్టేసుకొని ప్రభువునందు ప్రియులారని మైకులో మాట్లాడితే ఎట్లా ఉంటది? అసలు ఎట్లా మనస్సాక్షి ఒప్పుతుంది? అది అసలు ఎలా జరుగుతుంది అసలు అది? ఉం? దుర్భాషలు మాట్లాడే విశ్వాసులు ఇలా మాట్లాడుతానే మైక్ పట్టుకొని ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు. సమూయేలు గ్రంథంలో ఏం చెప్పాడు తెలుసా? అమాలేకీలను పూర్తిగా నిర్మూలన చేయ బాబు అంటే అమాలేకీలను అందరిని అలా ఉంచేసి ఇప్పుడొచ్చి సమూయేలుకు వందనం చెప్తున్నాడు. ఎక్కడ? 15వ అధ్యాయంలో. ప్రభు సమూయేలు ద్వారా ఏం మాట్లాడాడంటే 22లో, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అని చెప్పి. అర్థమైందండి? ఒకే జల నుంచి రెండు ఓట్లు వస్తాయా? ఏం చెప్పాడు యాకోబు పత్రికలో? పాస్టర్ గారు పెద్ద గొడవ ఆడేసుకొని పాస్టర్ గారు నుంచని ఇప్పుడు పాస్టర్ గారు ఆరాధన నడిపిస్తారంటారు. ఉం? పాస్టర్ గారు ఆరాధన ఏం నడిపిస్తుంది? పాస్టర్ గారు పెద్ద గొడవ అయిపోతే వాళ్ళ పిల్లలందరూ తెంగర మొహాలు వేసుకొని చూస్తా ఉంటారన్నమాట. పొద్దురి అంత యుద్ధం చేసుకున్నారు ఇంట్లో వీళ్ళిద్దరు, చూడు, ఒకళ్ళు ప్రార్థన ఒకళ్ళు ఆరాధన. అవన్నీ పిల్లలు గమనించి వాళ్ళు కూడా వేషధారులుగా మారిపోతున్నారు. అందుకని మన పిల్లల మీద ఉండాల్సిన ప్రొటెక్షన్ ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మన వేషధారులుగా మార్చేస్తాం. అసలు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వీఆర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అనేది మర్చిపోకండి. ఆయన రక్తాన్ని బట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆయన సన్నిధిలోనే ఉన్నాం. మ్యూట్ పెట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, వీడియోలు ఆఫ్ చేసుకొని ఇష్టం వచ్చిన చేష్టలు చేయటం అనేది మీకు కుదిరిద్దేమో కానీ దేవుని దగ్గర కుదరదు. దేవుని దగ్గర కూడా మ్యూట్ ఆన్ చేస్తున్నారా? ఆప్షన్ ఉందా? వీడియో ఆఫ్ చేస్తున్నారా? ఆప్షన్ లేదు. అన్ని గమనిస్తున్నాడు, అన్ని వింటున్నాడు. తగిన సమయంలో అన్ని చూపిస్తాడు. రైట్ టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో పెట్టి, ఇదిగో ఇతడు దీనుడు, అదిగా నేను హెచ్చించాను. అదే చెప్పాడు. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన హెచ్చిస్తాడు. సో ప్రభుకు స్తోత్రం. ఈ ఉదయం మీకు వాక్యం అర్థమైతే మీకు ప్రభువు బోల్డంత సహనం ఇచ్చేస్తాడు, నిరీక్షణ ఇస్తాడు. ఆ నిరీక్షణ మంచిదే. ఇది మీ యొక్క వ్యక్తిత్వాన్ని పెంచిద్దండి. మేము మా తాతయ్య దగ్గర నేర్చుకున్నది ఏంటంటే, ఐజక్ గారి దగ్గర, ఆయన మా చిన్నప్పటి నుంచి మాలో ఒక మంచి బేజాలు వేసాడు అనమాట. చిన్నప్పటి నుంచి మేము మా అమ్మమ్మ గారు ఊరు ఎక్కువ వెళ్తా ఉండేవాళ్ళు. ఆయన్ని నేను చిన్నప్పుడే దగ్గర నుండి ఏం చూశానంటే, ఆయన చాలా తగ్గించుకొని ఉండేవాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా దుర్భాషలు మాట్లాడుతున్నా కూడా ఫోన్లే వదిలేయండిరా అనేవాడు. ఆ వాక్యం మనం గమనిస్తున్నప్పుడు రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ అనే దగ్గర 3వ వచనంలో ఏం రాశాడు? నిరీక్షణ అంటే శీలము అని రాశాడు. అంటే నీ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నమాట. అది డెవలప్ అయిపోతుంది. సో ప్రభు మీకు అటువంటి కృపను అనుగ్రహించును గాక. ఎందుకంటే ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. నెక్స్ట్ ప్రభు నిన్ను ఒక సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నాడు. ఆ సింహాసనం మీద కూర్చోబెట్టేటప్పుడు అంత మెచ్యూరిటీ రావాలి కాబట్టి ఆ మెచ్యూరిటీ పెంచడానికే గాఢాంధకారపు లోయలను గుండా నిన్ను నడిపిస్తాడు. రేపొద్దుట మరి సింహాసనం మీద కూర్చోబెట్టే పిల్లోడు చేష్టలు చేస్తే కుదరదు కదా. అందుకని నీ క్యారెక్టర్ వ్యక్తిత్వం పెంచాలి కాబట్టి ఈ గాఢాంధకారపు లోయలో నిన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి ఇంతకు ముందున్న పిల్ల చేష్టలన్నీ పోతాయి ఈ లోయలోకి వెళ్ళేటప్పటికి. అందుకని 23వ కీర్తనలో చెప్పినట్లుగా, మరణాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీ దుడ్డు కర్ర ఆదరణే, నీ దండం కూడా ఆదరణ. ప్రతి పరిస్థితి ఆదరణే. ఎక్కడా ప్రభు మనల్ని విడిచిపెట్టడు. ఈ పరిస్థితులు కూడా ఎందుకు వస్తాయంటే ఆ నీవు ఎదగాల.
సో ఎదిగిన తర్వాత కూర్చోబెడతాడు ఇక. అందుకనే లాస్ట్ రిఫరెన్స్ హెబ్రీల్కు రాసిన పత్రిక ఆఖరి వచనం 5వ అధ్యాయం చూడండి. హెబ్రీల్కు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎంత మంచి మాట ఇక్కడ రాశాడో గమనిద్దాం. మొదటి వచనానికి ముందు 14వ వచనంలో 4:14లో ఆకాశ మండలం గుండా వెళ్ళాడు అని ఉంది. అంటే ఆయన శత్రువులందరి మధ్యలో నుంచి వెళ్ళిపోతున్నాడు. ఆల్ ద ఎనిమీస్ ఆర్ వాచింగ్ అండ్ హీఈస్ పాసింగ్ త్రూ దెమ్. వాళ్ళ మధ్యలో నుంచి మెడల్ ధరించుకొని వెళ్ళిపోతున్నాడు. రేపొద్దుడు కూడా ఏ స్త్రీ అయితే నిందేసిందో యోసేపు మీద, ఆ స్త్రీ కూడా గుంపులోనే ఉంటది. యోసేపు వాళ్ళ ముందు హెచ్చించబడ్డాడు. నువ్వు బాలుడు బలం చాలదన్న సౌలు చూస్తానే ఉన్నాడు. నీ హృదయపు గర్వం చెడుతాను నాకు తెలుసు అన్న ఏలియాబు చూస్తానే ఉన్నాడు. వారు అలా చూస్తుంటుండగానే ఇంకా కడసారి వాడు ఉన్నాడు, గొర్రెల దగ్గర ఉన్నాడని పట్టించుకొని డాడీ కూడా తెలుసుకున్నాడు. వాళ్ళందరి మధ్యలో గొలియాతు తల చేత పట్టుకొని యెరూషలేముకి వస్తున్నాడు దావీదు. మన ప్రభువు కూడా అంతే. సో మీరు కూడా ఆకాశ మండలం గుండా వెళ్ళాలి. అక్కడ దురాత్మల సమూహం ఉంది. ఆయన రక్తం చేత పట్టుకొని వాళ్ళందరి మధ్యలో వెళ్తున్నప్పుడు ఆ శత్రువులందరూ చూస్తున్నారు. నిరాయుధులుగా చేశాడే మనల్ని, నిరాయుధులుగా చేశాడు. వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? 7వ అధ్యాయం ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన స్థానంలోకి వెళ్ళిపోయాడు. 7:26. పడిపోయిన దూతలందరూ ఏడుస్తున్నారు, నిలిచిన దూతలందరూ స్వాగతం పలుకుతున్నారు. పడిపోయిన దూతలందరూ ఏడుస్తున్నారు, నిలిచిన దూతలందరూ స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడు నీవు ఎక్కడికి వెళ్తున్నావు? నీ తోడి వారందరికంటే నువ్వు హెచ్చించబడినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించబడ్డావు. హెబ్రీ 1:9. అసలు యేసు ప్రభు దేవదూతలు తోడివాడని ఎందుకు చెప్పబడ్డాడు? పాత నిబంధనలో ఆయన స్టాండర్డ్ తగ్గించారు. యెహోవా దూతగా ఆయన సీనాయి కొండ మీదకి వచ్చాడు. ఆయన దేవదూతల్లో ఒకని వలే తగ్గించబడ్డాడు. కానీ ఇప్పుడు ఆయన తోడివారి కంటే క్రొత్త నిబంధనలో హెచ్చించబడ్డాడు. ఇప్పుడు ఆయన దేవుని కుడి పార్శ్వానికి వెళ్ళిపోయాడు. అక్కడ దేవదూతలకు స్థలం లేదు. హెబ్రీ 2:5. అసలే పడిపోయిన దూతలే ఏడుస్తున్నారు, నిలుచున్న దూతలు ఆనందిస్తున్నారు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకుంది. ఆయన కుమారుడై ఉండి ఆయన పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకుంది. నేను ఒకటి చెప్తాను మీ అందరికీ. కుమారుడు అంటే ఏం చేయగలడు? ఏమైనా చేయగలడు. ఏమైనా చేయగలిగినోడు కూడా శాతగానోడి కింద లెక్కెట్టి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఓర్చుకున్నాడు. ఆయన శ్రమపడి బెదిరించలేదు. ఆయన దూషించబడి బదులు దూషించలేదు. యేసుప్రభు అక్కడ కుమారుడు కాదా? అక్కడ కూడా కుమారుడే. కానీ అక్కడ ఎలా ఉంది? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి ఆయన తన్ను తానే అప్పగించుకున్నాడు. ప్రభు మీ అందరికీ సహాయం చేయను గాక. ఆ కొన్నిసార్లు కుక్కలు అరుస్తూ ఉంటాయి. మీకు అర్థమైందా? కొన్నిసార్లు కుక్కలు అరుస్తూ ఉంటాయి. అయినా కూడా దావీదు ఏం చేశాడు? ఆ షిమి అనేవాడు చీపో చీపో అని రాళ్ళెత్తి అరుస్తున్నప్పుడు అన్నాడు, వాడిని దూషింపనీయండి, యెహోవా వాడికి సెలవిచ్చాడేమో, ఆ శాపాన్ని దేవుడు దీవెనగా మారుస్తాడు అన్నాడు. కాబట్టి ప్రేమించే వాళ్ళందరూ దీవిస్తారండి, ద్వేషించే వాళ్ళందరూ శపిస్తారు. దీవించే వాళ్ళు దీవెనలు మనకుంటాయి, శపించే వాళ్ళు శాపాలు ఆశీర్వాదం అవుతాయి. ఎందుకంటే మరి మిమ్మల్ని దీవించే వాళ్ళ సంఖ్య ఇంకా పెరగాలంటే కొంతమంది దూషించాలి మిమ్మల్ని. వాళ్ళు దూషిస్తే ఆ దూషణలు కూడా దీవెనగా మారుస్తాడు. ద్వితీయోపదేశకాండం 23:5. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించాను గనుక ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. కాబట్టి నేను దీవించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది. అందుకని దూషించే వాళ్ళ సంఖ్య పెంచి ఆ దోషంలో ఆశీర్వాదంగా ప్రభు మారుస్తాడు. ఎట్టి నిరీక్షణ మీకుంటే మీరు మరలా తిరిగి వస్తారు. ప్రస్తుతానికి చెప్పులు లేకుండా ఏడుస్తూ ఒక కొడుకు ఎదిరించాడని అబ్షాలోము చేసిన తిరుగుబాటుకు తలదించుకొని యెరూషలేం పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. షిమి చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అయినా ఒక ధైర్యం ఉంది. ఏంటంటే మళ్ళీ ప్రభు నన్ను యెరూషలేంకి తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు చూద్దామని చెప్పి చాలా దుఃఖంతోటే వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయిన వాడు తిరిగి మరలా
యెరూషలేముకు వచ్చాడు, సియోను కోటను స్వాధీనం చేసుకున్నాడు. 40 ఏండ్లు దావీదు, 3.5 ఏండ్లు హెబ్రోన్లో, మిగిలిన సంవత్సరాలు యెరూషలేములో పరిపాలన చేశాడు. ఎప్పటికీ దావీదు సింహాసనం నిలిచే ఉంది, అది అంతము లేనిది. మరలా ప్రభు రాబోతున్నాడు. ఇదే భూ ప్రపంచంలో దావీదు ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు. కాబట్టి ఇటు నిరీక్షణ మీకుంటే ఆ కీర్తనాకారుడైన దావీదు రాసిన ఈ కీర్తనలో మరో కీర్తనలో కూడా చెప్పాడు, గొర్రెల దొడ్లలో ఉన్నవాడిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఆయన. కాబట్టి దీనులు స్వతంత్రించుకుంటారు అనేది మీకు అర్థమైతే ప్రభుని ఇంకా అడగండి, ప్రభు ఇంకా నేను తగ్గించుకునే కృప, ఇంకా నేను డౌన్ టు ఎర్త్ వెళ్ళే కృప నాకు దయచేయండి. ప్రభు ఖచ్చితంగా మీకు విధేయత నేర్పిస్తాడు. ప్రభు ఈ పరిచయలో ఎవరికి గర్వం ఉండకూడదు. నేను కోరుకునేది అదే. నేను చెప్పేది ఏంటంటే 2 రకాల విషయాలు మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. నెంబర్ 1, శుక్రవారం రాత్రి మెసేజ్లో భూమి మీద వర్షం తరచుగా కురుస్తుంది, అదే భూమి మీద ముండ్ల తుప్పలు కూడా మొలుస్తాయని చెప్పాడు. అది జరగకూడదు. కిరీటం దొరికింది, కిరీటాన్ని పోగొట్టుకోవద్దని గురువారం చెప్పాడు. గత రాత్రి కాయలు లేవు ఇప్పుడు దాకా, ఇప్పుడేమో కాయలు ఉన్నాయి కానీ ఫలాలు లేవు అన్నాడు. కాబట్టి గర్వం అనేది మన మినిస్ట్రీలో ఉండకూడదు. మీరు నేర్చుకుంటున్న వాక్యం అది కాదు. కాబట్టి అందరూ కూడా డౌన్ టు ఎర్త్ ఉండాలి, సాగిలి పడేదా ఉండాలన్నమాట. సో మన మినిస్ట్రీలో ఎవరిని కదుపుతున్నా కూడా వాళ్ళు దీనత్వం కనపడాలి, విధేయత కనపడాలి. ప్రార్థన చేద్దాం, అట్టి విధేయత ప్రభు మనకు నేర్పించును గాక. ఈ తలంపులు ప్రభు మన అందరి వినికిడిలో దీవించును. ఆమేన్. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని, భక్తిహీనులు నశిస్తారన్న విషయాన్ని ప్రభు యొక్క 37 అధ్యాయం నుంచి తన దాసుల ద్వారా అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. మన ముందు భక్తిహీనులు వర్ధిల్తున్నప్పుడు వారిని చూసి వ్యసనపడి మనం కోపము, ఆగ్రహము తెచ్చుకుని మనం వ్యసన పడితే కలిగే నష్టాన్ని ఎప్పుడైతే మనం వాటన్నిటిని అంచుకుని మన నోటిని అన్నిటిని కూడా కాచుకుని మరి విధేయతతో ఓర్చుకుని అన్నిటిని ఓర్చుకుని విధేయత ఉన్నప్పుడు ప్రభు ఏ విధంగా హెచ్చిస్తాడో ఈ ప్రభు మనతో మాట్లాడిన సంగతిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. మరి సత్యవాక్యం బట్టి సంకల్పం ప్రకారం కన్నటువంటి మనం అంగీకరించిన విధంగా వేరుపారడం అంటే ఆ వాక్యాన్ని బట్టి మనకి దేవుడు ఇచ్చినటువంటి మరి వాక్యాలను బట్టి మన పట్ల పలికినటువంటి ప్రవచనాలను బట్టి ఆ వాక్యాలను బట్టి మనం నడుచుకోవాలనే విషయాన్ని కూడా ప్రభు యొక్క అధ్యాయం నుంచి మాట్లాడారు. వస్తున్నటువంటి వాక్యం మనకి విధేయత నేర్పిస్తుంది కానీ మనలో గర్వం పుట్టించకూడదని, విధేయత ఎప్పుడైతే కలిగి ఉంటామో మరి ఇక్కడ ఈ అధ్యాయంలో చెప్పినట్లుగా దీనిలో భూమిని స్వతంత్రించుకుంటారన్న విషయాన్ని, అదే విధంగా మనం కూడా ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటామో అన్ని విషయాల్లో ఓర్చుకుంటామో దేవుడే తగిన సమయం మనం ఇచ్చేస్తాడన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశారు. అందుని బట్టి ప్రభు స్తుతిస్తూ శ్రేష్టమైన వర్తమానం ఇచ్చిన సేవకులకు ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులకు వందనాలు తెలియజేస్తున్నా. ఈ రోజు జరిగే పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. 6:30కి పెంటపాడు, రాత్రి 8:30కి దేవాలయంలో జరిగే పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. సమయంలో ఎవరైనా ముగింపు ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే కోడికి ముగింపు చేసుకుందాం. వందాలండి అరుణ్ గారు చేయండి చేయండి. ప్రార్థన చేసుకుందాం. అన్న ఇద్దరు చేస్తానన్నట్టున్నారు. అహరోన్ అంకుల్ చేశాక వారికి కూడా అవకాశం. అలాగేనండి. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, మీరు జూమ్ కూడిక ద్వారా ఉదయకాలం మమ్మల్ని అందరినీ మా ప్రాంతాలను జ్ఞాపకం చేసుకుంటున్న కృతజ్ఞతలు. ఓ దేవ, ఇర్మియా గ్రంథములోనే అలనాటి కాలంలోనే ఈ మెడవంచన ప్రజల కొరకు మీరు ఎంత ఇష్టపడుతున్నారో మేము కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాము. దయతో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకో. మాలో ఉన్నటువంటి ఆ కఠినత్వము దేవా, మాలో ఉన్నటువంటి అవిధేయతనే మమ్మల్ని పాడు చేస్తుందని గుర్తు చేస్తున్నారు. దయతో తండ్రి, అతడు అవి పొందిన అయ్యా శ్రమల చేత విధేయత నేర్చుకున్నాడు. మేము కూడా మాలో విధేయత రావాలి, కావాలి అయ్యా. ఇది ఇప్పటి వరకు మా జీవితంలో మేము పొందుతూ వస్తున్న మాలో కఠినత్వమే మాకు తండ్రి మేము పొందకుండా చేస్తుందని తండ్రి, మరి ఇప్పటి వరకు దెబ్బలాడుతూనే మేము
సమాధానంగా ప్రకటిస్తున్నామని అనుకుంటూనే ఉంటున్నామని దాని పట్ల కూడా జ్ఞాపకం చేస్తున్నారు. ఆ దెబ్బలాడుట తండ్రి అది తగదు అని తండ్రి మీరు జ్ఞాపకం చేస్తున్నారు. మాలో అయ్యా ఎంత విధేయత, ఎంత అయ్యా అనుకువ ఉంటే అంత మాకు కావలసినటువంటి ఒక రోజు మమ్మలను సహోదరుల మధ్యలోనే మీరు ఎత్తుతారని, అతడు ఆకాశాల మండలము గుండా హెచ్చైన వాడుగా అయ్యా అత్త ఎత్తుకి ఎదిగాడని చూపిస్తున్నారు. ఇది మీరిచ్చిన ఈ గ్రహింపుకై స్తోత్రం చెల్లిస్తున్నా. మన త్వరలో జూమ్ మీటింగ్లు కూడా సుమారుగా 1000కి దాదాపుగా తీసుకువస్తున్నారని మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఎందుకంటే ఇది జీవపు ఊట యుద్ధకు నడిపించబడుతుంది అని ఈ సమరయ మార్గంగా వెళ్ళి జీవపు ఊటను కలుసుకున్నాడు. మేము కూడా తండ్రి ఆనంద ప్రవాహంలోని జలముల నీళ్లు త్రాగడానికి ఈ ఉదయకాలం ఏర్పాటించారు. ఈ ఏర్పాటులోనికి సుమారు 1000 మంది వరకు కూడా చేరుకొని దేవా ఆ న్యాయాధిపతుల గ్రంథంలో ప్రభువ ఎంతమంది ఆ నీళ్లను తాగుతున్నారో ఆ ఏర్పాటు నాయకత్వంలో మేము కూడా ఆ నీళ్లను తృప్తిగా తాగి మీ యుద్ధములు చేయుటకు కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని తండ్రి మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు తండ్రి. రాబోతున్న ప్రతి ఏర్పాటు కొరకే స్తోత్రాలు. సాయంకాలానికి ఎక్కడెక్కడ సహవాస కోడికలునియో దర్శించండి. మరి ముఖ్యంగా ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ కూడా ప్రభు జ్ఞాపకం చేసుకో. మా తండ్రి సహోదరులు ఏర్పాట్లో ఉంటున్నారు తండ్రి. ఇది మీ చిత్తం, మీ దయ తండ్రి. ఎక్కడెక్కడ మీరు దీన్ని కొనసాగించాలని ఆశపడుతున్నారో మా ముందు మాత్రం అయ్యా మరి ఈ రోజు ఇచ్చిన వర్తమానం బట్టి వారి యొక్క పడవలో చేర్చుకున్నారు ప్రభువును. కాబట్టి అది చేరవలసిన గమ్యానికే చేరుకుంది అని మీరు అంటున్నారు. మమ్మల్ని కూడా ప్రభువా మాకు కూడా ఈ యొక్క జూమ్ మీటింగ్ లో మమ్మల్ని చేర్చుకున్నారు. కృతజ్ఞతలు. మేము చేరవలసిన ప్రాంతానికి మీరు చేరుస్తున్నారా అని మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. అలాగని ఇంకెంతో మందికి దరి గమ్యం లేదో వారిని కూడా ప్రభు ఇందులోనే చోటు కల్పించి వారిని కూడా తీసుకొని చేరవలసిన ప్రాంతంలోనికి చేరుస్తారా అని మీకు స్తోత్రం చెల్లిస్తూ ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రవీంద్ర గారు కూడా ప్రార్థన చేస్తారు. వందనాలు పాస్టర్ గారు. మహాపరిశుద్ర తండ్రి ఏం దేవా, నీ యొక్క ఘనమైన నామములకు వేలకి స్తుతి స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. దేవ ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నైనా ఇటు రీతిగా మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచారు తండ్రి ప్రభా దేవ. నీ యొక్క సేవకుల ద్వారా తండ్రి ప్రభా దేవ జీవం గల మాటలతో మాతో మాట్లాడారు తండ్రి. అందుబట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తామయ్యా తండ్రి. మాలో వస్తున్న తలంపులు తండ్రి ప్రభా మీ అంటే తలంపులు కావు తండ్రి ప్రభా. తండ్రి మీ యొక్క తలంపులు మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మీ యొక్క జ్ఞానం తండ్రి ప్రభాదేవ మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి ప్రభాదేవ. మీ దయ చొప్పున మీకు అనుగ్రహం చొప్పున రీతిగా మమ్మల్ని ఈ ఉదయకాలం సమయంలో సజీవుల్లోకి వచ్చి ఈ ప్రభ నీ యొక్క మాటల ద్వారా, జీవజల మాటల ద్వారా మమ్మల్ని ఊరటనిస్తూ తండ్రి ప్రభ నిత్య జీవం కొరకు ఎదురు చూసేవారుగా నీ యొక్క సేవకుల ద్వారా తండ్రి ప్రభ మరెన్నో మర్మములు తండ్రి ప్రభ మరెన్నో తండ్రి ప్రభ మా కొరకు దాచబడి ఉంచిన ఆశీర్వాదములు వచనముల ద్వారా తండ్రి ప్రభ మమ్మల్ని ఇంతగానో బలపరుస్తున్న దేవా నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఎంత మాత్రం తండ్రి ప్రభా యోగ్యత లేని వారిని, యోగ్యత లేని మమ్మల్ని ఇది యోగ్యతలు నిలబెట్టారు. మమ్మల్ని తండ్రి ప్రభా మీకు సర్వాధికారం ఇచ్చామని తండ్రి ప్రభా మమ్మల్ని ఇంకగానో బలంగా నిలబెడుతున్నారు తండ్రి. మీకు స్తోత్రము తండ్రి దేవా. మరొకసారి ప్రభా మా యొక్క ప్రార్థన ఆలకించమని అడుగుచున్నాం తండ్రి ప్రభా దేవా. మేము ఇంకగానో తండ్రి ప్రభా దేవా వాక్యం ద్వారా తండ్రి ప్రభా ఉదయకాలం మాటలతో తండ్రి ప్రభా మేము ఇంకగానో తండ్రి ప్రభా మమ్మల్ని మేము ఇంకా తగ్గించుకునే స్థితిలో ఉంటే మమ్మల్ని మేము తగ్గించుకుని వారి గురించి సహాయం చేయమని తండ్రి ప్రభా మీరు ఏ రీతిగా అయితే తండ్రి ప్రభా మిమ్మల్ని మేము తగ్గించుకుంటూ తండ్రి ప్రభా దీని రీతిగా వచ్చి మిమ్మల్ని మేము తగ్గించుకున్నారు, ఇదే గొప్ప భాగ్యం అని తండ్రి ప్రభా మీరు మాట్లాడిన రీతిగా తండ్రి ప్రభా మా కొరకు మీ మార్గాన్ని విడిచి వెళ్ళారు. మీ మార్గాన్ని మేము నడుచుకున్న వారుగా తండ్రి ప్రభా మొదటగా ఆ యొక్క గ్రహింపును మా అందరికీ దయచేయమని ఈ కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి ప్రభా దేవ. మరొకసారి తండ్రి ప్రభా దేవనైనా ఈ యొక్క జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని, దైవ సేవకుని జ్ఞాపకం చేసుకోండి, తోటి విశ్వాసం కూడా జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఒక్కరిని ప్రేమించే స్వభావం మాకు దయచేయమని తండ్రి ప్రభా దేవ. నీ యొక్క తండ్రి నాయన మీకు ఏదైతే గుణోత్సాహాలు ఉన్నాయో ఆ గుణోత్సాహాలు స్వభావం మాకు దయచేయమని కృప చూపించమని ఈ యొక్క మనవలని క్రీస్తు నామంలో అడిగి పొందున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏం ప్రార్థన చేసిన ప్రియులు ఎవరికి వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు నిలిచి వాక్యం ఉన్న ప్రియులకు వందనాలు. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలండి. 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 అందరికీ వందనాలు.
అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ అందరికీ వందనాలు. వందనాలండి.